ఈ గుడిలో దేవుడికి ఉత్తరాలు రాస్తారు. ఈ కాలభైరవుడి గుడిలో బహుళాష్టమి నాడు దీపాలు పెట్టి కాలభైరవుడికి మీ మనసులోని కోరికను పేపర్ మీద రాసి దీపాలు పెట్టి స్వామివారికి అర్చన చేసుకుంటే ఎటువంటి కోరిక అయినా నెరవేరిపోతుంది. గుడి దగ్గర మనకి ఇలా సెట్ అమ్ముతారండి. 2 గుమ్మడికాయ ముక్కలు, 2 కొబ్బరికాయ చెక్కలు, 2 నిమ్మకాయలు, ఒక దీపం ఇస్తారనమాట. ప్రతి నెల బహుళాష్టమి నాడు పొద్దున నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి ఇక్కడ దీపాలు పెడతారనమాట. ప్రతిదానికి పసుపు రాసి బొట్లు పెట్టి ఒత్తులు వేయాలండి. ఒక మిరియాల దీపం కూడా ఉంటుంది. తాంబూలం పెట్టేసి మనం ఒత్తులు వెలిగించి మన మనసులో కోరిక చెప్పుకుంటే ఆ కోరిక నెరవేరడమే కాకుండా మానసిక ఒత్తిడి కానీ, దిష్టి కానీ, అకాల ఆపదలు కానీ అన్నీ తొలగిపోతాయంట. కొబ్బరికాయకి ఉత్తరం రాసి వినాయకుడి దగ్గర వినాయకుడికి దిష్టిలాగా తీసి పగలగొట్టేస్తారు. ఇక్కడ ఐశ్వర్య శనీశ్వరుడు, పంచముఖి ఆంజనేయ స్వామితో పాటు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి కూడా కొలువై ఉన్నారు. ఆ శివయ్య మృత్యుంజయుడిగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ గుడి తిరుచానూరులో యోగి మల్లవరంలో ఉంది. డీటెయిల్